హలో హాయ్ ఫ్రెండ్స్. అయితే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకు పాత మహామెన్సూర్ ఉండే, అప్పుడు కొంచెం 12 ఏళ్ళ షాప్ ఉండే. అయితే 13th ఇయర్కి అప్గ్రేడ్ అవ్వంగా ఏం జరిగిందంటే కొంచెం డౌన్ అయిపోయినా. డౌన్ అంటే కొంచెం ఉద్దర్లు ఇచ్చి క్రెడిట్లు ఇచ్చి మొత్తం నాశనం అయిపోయినా. అయితే చాలా మంది ఫ్రెండ్స్ కి కాల్ చేసిన, అరే మామ ఒక 10,000 కొట్టరా, ఒక 5,000 కొట్టరా అని చాలా మంది కాల్ చేసిన. ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేరు. ఓకే, నా బ్యాడ్ లక్ అనుకున్నా. ఏ ఫ్రెండ్స్ కానీ, బయట ఫ్రెండ్స్ కానీ, క్లాస్మేట్స్ కానీ ఎంతో మంది కాల్ చేసిన, ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేరు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే నిన్న ఒక ఫ్రెండ్ ఫోన్ చేసిండు, అరే మామ ఒక 10,000 ఉంటే కొట్టరా అని. అయితే నాకేమాదికి వచ్చిందంటే, డబ్బు ఉన్నప్పుడు ఒక తీరే చూసిర్రు, డబ్బు లేనప్పుడు ఒక తీరే చూసిర్రు. నేను అనేది ఏంటంటే, మనిషి చనిపోయినాక శవం మోస్తందుకు మాత్రం నేను మొత్తర మామ, నేను మొత్తర మామ, రీల్స్ లో పెట్టుడు, స్టాటస్ లో పెట్టుడు, ఐ మిస్ యూరా మామ, నువ్వు లేని నాకు బతక బుద్ధి అయితే లేదురా మామ అనేది టమాటా లెక్కలన్నీ పెడతారు. బతుకున్నప్పుడేమో ఏ నా కొడుకు దగ్గరికి వచ్చి మాట్లాడు, అదే ఆ రోజు ఆడు ఒక 10,000 నాకు ఇచ్చి ఉంటే, అంటే సంథింగ్ అమౌంట్, ఒక 10,000 అని కదా, అదే రోజు ఆడు అమౌంట్ ఇచ్చి ఉంటే నేను మంచిగా హ్యాపీగా ఉంటుండే, వాడు మంచిగా హ్యాపీ ఉంటాడు. నాకు ఎంత బాధ అనిపించాలి అంటే, నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనిషి పైసా ఉన్నప్పుడు ఒక్క లెక్క బిహేవ్ చేస్తుండు, పైసా లేనప్పుడు ఒక లెక్క బిహేవ్ చేస్తుండు. ప్లీజ్, పైసా అనేది మనకు శాశ్వతం కాదు. పైసా అనేది ఒక యూజ్ కు మాత్రమే, అంటే ఒక పనికి వనికొస్తా తప్ప పైసా అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే ఇప్పుడున్న రేంజ్ ఏంటంటే పైసా ఉంటేనే మనిషి, పైసా లేకపోతే ఏం కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే చేసిర్రో వాళ్ళని ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.